ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 34వ వచనం చదువుకుందాం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. దేవుడు ఈ వాక్య భాగము మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు గారు ఈ సామెతల గ్రంథమును రాశారు. ఈ సామెతల గ్రంథము చాలా శ్రేష్టమైనటువంటి ఉపదేశముతో నిండినటువంటి గ్రంథం. సామెతల గ్రంథంలో మొదటి అధ్యాయము మొదటి వచనం చూడండి దయచేసి. సామెతల గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనం. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెత. అంటే ఈ గ్రంథం రాసింది ఎవరు? సొలొమోను మహారాజు గారు. అయితే ఆ రెండవ వచనం, జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమునందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. ఈ సామెతలు ఏమేమి ఉపయోగం కలిగజేస్తాయో ఇక్కడ చాలా వివరంగా తెలియజేయబడినాయి. యవనస్తులకు ఏం తెలియజేస్తుంది అంటే ఇది తెలివియు వివేచనయు పుట్టించును. కాబట్టి యవనస్తులు తెలివి కావాలంటే, వివేచన కావాలంటే ఏం చేయాలి? వాక్యం చదవాలి, సామెతలు చదవాలి. తెలివి కావాలి, వివేచన కావాలంటే యవనస్తులు ఏం చూడాలి? వాక్యం చూడాలి. గూగుల్ చూస్తే తెలివితేటలు వస్తాయేమో, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని ద్వారా ఇంకేదన్నా మనం తెలుసుకోవచ్చు. అవన్నీ లోక సంబంధమైన జ్ఞానం. కానీ వాక్యం చదివితే మనకు దైవ సంబంధమైన జ్ఞానం దేవుడు దయచేయను గాక. చూడండి, ఇక్కడ ఈ చదివినటువంటి మన వాక్య భాగంలో అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. మనము ప్రతి దినము కూడాను ఉదయాన్నే నిద్ర లేవగానే ఎక్కడ కూర్చోవాలి అంటే ఆయన గడప యొద్ద, అంటే పాదముల యొద్ద. దేవునికి స్తోత్రం అండి. ఆయన పాదముల యొద్ద కూర్చొని మనము నేర్చుకోవాలంటే ఆయన ఉపదేశము, ఆయన బోధ వినేవారు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ దీనికంటే ముందు వచనాల్లో కొన్ని ప్రాముఖ్యమైన మాటలు సొలొమోను మహారాజు గారి ద్వారా దేవుడు రాయించినాడు. 22వ వచనం చూడండి. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, ఆ నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. ఎవరు ఈ పుట్టింది? ఎవరండి పుట్టింది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన గురించి సామెతల గ్రంథములో
సొలొమోను మహారాజు గారు ఇక్కడ తెలియజేస్తున్నాడు. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన వానిగా యెహోవా నన్ను కలుగజేసాను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని. అనాది కాలం మొదలుకొని మన బైబిల్ గ్రంథంలో మొట్టమొదట గ్రంథం ఏంటి? ఇక్కడ ఏ కాలం గురించి చెబుతున్నాడు? ఆది కాలం కాదు కానీ అనాది కాలము. ఆది కాండానికి ముందుకే ఏ కాండం ఉందంట? అనాది కాండం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఈ ఆది కాండమునకు ముందుగా ఇంకేముందో, ఆది కాండం మొదటి అధ్యాయము మొదటి వచనములో అక్కడ ఏమని రాయబడింది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి ఆకాశములను సృజించెను. దానికి ముందు ఇంకేముంది కదా? ఇంగ్లీష్లో ఇన్ ద బిగినింగ్. ఇంగ్లీష్లో ఇన్ ద బిగినింగ్. దానికంటే ఇంకేముందుంది? ఆ ముందున్నదే ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవుడు దేనిని సృష్టించక మునుపు ఆయనను చేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుని ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈ భూమి సృష్టి కంటికి కనబడేది కనబడింది ఏది ఉన్నప్పుడు లేనప్పుడు ఆయన సృష్టించబడ్డాడు. అక్కడ చాలా వివరంగా రాశాడు కదా. 28 వచనం, ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మీరకుండినట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. దేవునికి మహిమ కలుగును గాక. అనుదినము కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యొద్ద సంతోషించుచు నిత్యము కూడాను ఆనందించుచున్నాడని ఇక్కడ లేఖనం సెలవిస్తుంది. అలాగనే ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచు ఉంటిని. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారే తండ్రి అయిన దేవుని దగ్గర అనుదినము కూడా ఆయన ఉంటూ ఉన్నాయంట. మరి ఇప్పుడు మనము అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకుని ఉండుట, అది మనకు ఆశీర్వాదం. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగొనును. అంటే మనము ఉదయం ప్రాతకాలముని నిద్ర లేచిన వెంటనే ఆయన పాదముల యొద్ద ఎందుకు కూర్చోవాలయ్యా అంటే, ఎవరి పాదముల యొద్ద? ఈ సకల చరాచర సృష్టిని, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తమును, నిన్ను నన్ను మనల్ని అందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి యేసయ్య దగ్గర దేవునికి స్తోత్రం. మరి ఆయన ఈ మధ్యలో పుట్టిన ఆయనే కదా అని కొంతమంది అంటూ ఉన్నారు. ఇవన్నీ లేనప్పుడే నేను పుట్టిన కానీ ఇందాక మనం చదువుకున్నాం కదా. ఆ సృష్టికర్త అయిన యేసయ్య పాదపీఠము చెంత దేవునికి మహిమ కలుగును గాక మనం ఉంటేనంట. ఆయన అంటున్నాడు, నన్ను కనుగొని వాడు జీవమును కనుగొనును. చూడండి, ఈ 8వ అధ్యాయంలోనే 17వ వచనం చూడండి. 17వ వచనము, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు. ఎలా వెతకాలంటండి యేసేను? మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో రాయబడింది, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకను, తట్టుడి వెదకుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు ఇయ్యబడును అని రాయబడింది అక్కడ. ఇక్కడైతే నన్ను జాగ్రత్తగా వెదకువారు, నన్ను జాగ్రత్తగా ఎలా వెతకాలంటండి? జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు. అందుకని ఉదయాన్నే మనము ఆయన పాద సన్నిధిలో కూర్చొని జాగ్రత్తగా ఆయనను వెదకాలి. ఆయన వెతకాలంటే మనము మొట్టమొదట ఆయన నన్ను ప్రేమించు వారిని అని రాయబడింది కదండి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుదును, నన్ను జాగ్రత్తగా వెతకవారు నన్ను కనుగొందురు. కనుగొన్న వారు ఏం పొందుకుంటారంటే ఐశ్వర్య ఘనతలను
స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. దేవునికి స్తోత్రం చేద్దామా. ఏమని అంటే ఆయన దగ్గర ఐశ్వర్య ఘనతలు, ఐశ్వర్యం ఉంది, ఘనత ఉంది. దేవుని దగ్గర ఏమేమి అంటే ఐశ్వర్యం ఉంది, ఘనత ఉంది. నాకు ఐశ్వర్యము కావాలని మన సొంత ప్రయత్నం చేస్తే అవి సఫలం అవుతాయో కావో చెప్పలేం. కానీ ఆయన్ను ప్రేమించే వరకంట ఆయన దగ్గర ఏమి కనుగొంటారంటే ఐశ్వర్యమును కనుగొంటారు, ఘనతను కనుగొంటారు. ఒకటి మహిమైశ్వర్యము మనం పొందుకుంటాం, దేవునికి మహిమ కలుగును గాక. రెండోది ఈ లోక సంబంధమైన ఐశ్వర్యం కూడా దేవుడు మనకు దయచేస్తాడు. పర సంబంధమైనవి, భూ సంబంధమైన సమస్తము కూడా ప్రభు మనకు సమస్తము ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. స్థిరమైన కలిమియు, ఏమండి స్థిరమైన కలిమి. ఇప్పుడు మీరు వార్తలు వింటున్నారా? వార్తల్లో చెప్తూ ఉంటారు కదా, స్టాక్ మార్కెట్లు కుదేలైపోయినాయి, స్టాక్ మార్కెట్లు పడిపోయినాయి, నష్టపోయినాయి, బిఎస్సి సెన్సెక్స్ ఎంత నష్టపోయింది కదా, ఇవన్నీ చెబుతూ ఉంటారు. అంటే ఇది స్థిరంగా ఉండేది కాదు. ఒకరోజు పెరుగుతూ ఉండేది, మరొక రోజు ఢమాల్మని పడిపోతూ ఉంటాయి. ఆ షేర్ పెరిగిందనగానే షేర్లు కొన్న వాళ్ళ ముఖం వెలుగుతూ ఉంటుంది, షేర్లు డౌన్ అయినాయి అనగానే వాళ్ళ ముఖం కూడాను మాడిపోతూ ఉంటుంది. అయ్యో ఇన్ని లక్షలు పెట్టాం, ఇన్ని కోట్లు పెట్టాం, ఇంత ఖర్చు పెట్టాం, మన నష్టం వచ్చింది. ఇక్కడ ఏమంటుంది? స్థిరమైన కలిమి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనకి ఇచ్చేది స్థిరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. మేలిమి బంగారము కంటేను అపరంజి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది, ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. 21వ వచనం చూడండి. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నేను నింపుదును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనము అవన్నీ పొందుకోవాలంటే మొట్టమొదట అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకోవాలి. ద్వారబంధముల యొద్ద అన్నాడు, అంతేనండి. ద్వారబంధములు అంటే ద్వారబంధాల దగ్గర ఉండేది ఎవరు? ఏమంటే ద్వారబంధం దగ్గర ఉండేది ద్వారపాలకులు అంటారు కదా, ద్వారపాలకులు అంటారు. ఈ ద్వారపాలకులు అంటే ఎవరు? వాచ్మెన్. ఏమండి మనం ఎలా కాపలా కనిపెట్టుకుని ఉండాలంట? ఎలా కనిపెట్టుకుని ఉండాలంటే ద్వారబంధము దగ్గర కాపలాదారుడు ఎలా కనిపెట్టుకుంటాడో ఆయన దగ్గర మనము ఉదయాన్నే నిద్రలేసి అలా కనిపెట్టుకోవాలంట. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా వెతికే వారు అలా కనిపెట్టుకుంటారు. యేసు ప్రభు వారిని బేతనీయ గ్రామంలో అక్క చెల్లెళ్ళిద్దరు మార్తా మరియా ఇంటిలోనికి ఆహ్వానించారు. ఇంటిలోనికి వచ్చినటువంటి మార్తా మరియా యేసయ్యను మార్తా మరియలు ఎలాగ రిసీవ్ చేసుకున్నారో ఒకసారి ఆలోచించండి. మరియా ఏం చేసిందంట? ఆయన పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధను వినుచుండెను. లూకాసు వార్త 10వ అధ్యాయం 39వ వచనంలో, లూకాసు వార్త 10వ అధ్యాయము 39వ వచనంలో ఆయన పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధను వినుచుండెను. ఈ రోజున మనము ఆయన పాదముల యొద్ద కూర్చుంటే, ఆయన బోధ వింటే అది మనకు ఆశీర్వాదం. ఆయన చెప్పే మాటలు మనం వినగలగాలి, ఆయన స్వరాన్ని మనము వినాలి, ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోవాలి, ఆ ఆత్మ నడింపును మనం గ్రహించాలి, ఆయన ప్రేరేపణను మనము తెలుసుకోవాలి. ఆయన బయలుపరిచిన వాగ్దానాలు కానీ ఆయన తెలియజేసినటువంటి మాటలు కానీ మనము వినగలిగితే అవే మనకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం అండి. చూడండి, ఆయన చెప్పిన బోధ ఎటువంటిదంటే యోహాను సువార్త 7వ అధ్యాయం 16వ వచనం చూడండి. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను నేను చేయు బోధ ఇది నన్ను పంపిన వానిది అనగా నా తండ్రి యొక్క మాటలు నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క చిత్తాన్ని యేసుక్రీస్తు వారు బయలుపరిచారు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి యొక్క ఉపదేశం మనకు అందించాడు. అయితే ఇప్పుడు ఆ బాధ్యతను పరిశుద్ధాత్మ దేవునికి అప్పచెప్పాడు. దేవునికి స్తోత్రం అండి. ఇప్పుడు ఆయన పాదం మీద మనం కూర్చుంటే మనతో మాట్లాడేది
పరిశుద్ధాత్మ దేవుడే. దేవునికి స్తోత్రం. ఆయన మనలను సత్యములో నుండి యేసు ప్రభు వారు ఏమన్నారు? నేనే సత్యము అన్నారు. ఏమండి? యేసు ప్రభు వారు సత్యమైతే పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యమై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను చేసే బోధ ఇది నాది కాదు, నన్ను పంపిన వానిది, ఆయన తండ్రి అయినటువంటి ఆయన బోధ నేను మీకు తెలియజేస్తున్నాను. అనగా దేవుడు మీ జీవితంలో ఏ చిత్తమును కలిగి ఉన్నాడో దానిని ఆయన మనకు బోధించును. దేవునికి స్తోత్రం అండి. చాలాసార్లు మనం కన్ఫ్యూజన్లో ఉంటాం కదా. ఏం చేయాలి ప్రభువా, ఏం చేయాలి నాయన, ఏం చేయాలి ప్రభువా? 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి, ఇంటర్ రిజల్ట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు బిడ్డలు ఏం చేయాలి? 10th అయిపోయిన తర్వాత దేంట్లోకి జాయిన్ చేయాలి? దేనిలో జాయిన్ చేయాలి? భవిష్యత్తు గురించి మనకు తెలియని విషయాల్లో కొంచెం కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. ఈ విషయాలన్నింటిలో ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏం చేయాలి? అటువంటప్పుడు మనం ప్రభు పాదముల యొద్ద కూర్చొని మనం కనిపెట్టుకుంటే ఆయన మన బిడ్డలకు ఏది శ్రేష్టమో, ఏది మేలుకరమో, ఏది ఆశీర్వాదకరమో దానినే ఆయన మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఒక్కోసారి మనం అనుకోవచ్చు, నిజం మ్యాథ్స్ గారు వచ్చి వెళ్ళాడే, ఆయన అడగలేదు, ఆయన అడిగితే చెప్పేవాడు ఏమో. ఆయన రోజు నీ ఇంట్లో ఇది ఈ కూర ఉండమ్మా, ఇవాళ ఈ చీర కట్టుకోమ్మా అని చెబుతాడా? ఏ ప్రవక్త అని చెబుతాడా? లేకపోతే ఇంకా లేఖనం చెబుతుందా? ఆయన మనకు జ్ఞానం ఇస్తున్నాడు. అలాగనే మనకు తెలియని విషయాలు ఆయన మనకు బయలుపరుస్తాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేది, నిగూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. మన జీవితం అంతటికి అవసరమైనటువంటి ఆశీర్వాదాల కొరకు ఆయన చిత్తమేమిటో మనం తెలుసుకోవటం అనేది నేర్చుకోవాలి. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే వాళ్ళు చెప్పేస్తారు కదా, ఇక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వీళ్ళు చెప్పేస్తారు కదా అనుకోబాకండి. నీవు వేయవలసిన ప్రతి అడుగు గురించి, నీ జీవితంలో తీసుకోవాల్సిన ప్రతి నిర్ణయం గురించి, నీవు నడవలసిన నీ త్రోవను గురించి పరిశుద్ధాత్ముడు చెప్పింది చేస్తేనే అది నీకు జీవము. దేవునికి స్తోత్రం అండి. నాతో ఉన్న వారు ఏం చేస్తారంటండి, వారు జీవాన్ని కనుగొంటారు. నన్ను వెదకేవారు నా జీవాన్ని కనుగొంటారు. నా మాటలు అసహించుకునేవారు మరణముతో స్నేహము చేసేదరు. దేవుని మార్గము అది వెక్కసంగా ఉంటుంది కొంతమందికి. ఆయన చెప్పినటువంటి వాక్యానుసారమైనటువంటి నడక కొంతమందికి కష్టంగా ఉంటుంది, ఇష్టంగా ఉండదు. ఒకవేళ నా ఇష్టం నేను పోతానని పోయారనుకోండి, ఎవరితో స్నేహం చేస్తున్నట్టు? మరణముతో స్నేహం చేస్తాం. ఎప్పుడు తెలిసింది అది? చివరికి తెలిసింది, ముందేమీ తెలియదు. కాబట్టి మనం ఆయన పాదముల యొద్ద కూర్చున్నప్పుడు ఆయన బోధ, ఆయన అంటున్నాడు నేను చెప్పే బోధ ఇది నాది కాదు కానీ నన్ను పంపిన వాని బోధ అయ్యున్నది. చూడండి, మరియా యేసు పాదముల యొద్ద కూర్చున్నది. యేసు పాదముల యొద్ద కూర్చోవటం అనగా ఇప్పుడు మనం ఎక్కడ కూర్చున్నామంటే ఆయన పాదపీఠము చెంత కూర్చున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ బలిపీఠం దగ్గర ఉన్నామంటే, ఈ బలిపీఠం దగ్గర నుంచి మనం వింటున్నామంటే ఆయన పాదపీఠము చెంత మనము కూర్చున్నాం. చూడండి, కీర్తనల గ్రంథం 84వ కీర్తన 10వ వచనం. నీ ఆవరణములో, కీర్తనకారుడు ఒక మాట చెబుతాడు, నీ ఆవరణములలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద, నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే, ఈ లోకములో చాలామంది భక్తిహీనులు ఈ విలాసవంతమైన భవనాలు ఉన్నాయి, కానీ వాటిలో నివసించుట కంటే కూడాను నా దేవుని మందిరం ద్వారమున వద్ద ఉన్నట్టు నాకు ఇష్టం. ఎందుకంటే దేవుని మందిర ఆవరణంలో 1 దినము గడుపుట లోకములో 1000 దినములు గడుపుట కంటే శ్రేష్టము. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య పాదముల మీద కూర్చోవాలంటే మనం ఎక్కడ కూర్చోవాలండి? ఆయన మందిరావరణములో. దేవునికి స్తోత్రం.
ఈ మందిర ఆవరణంలో మనం కూర్చుంటే ఆయన పాదముల యొద్ద కూర్చున్నట్టే. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. మందిర ఆవరణం గురించి ఒక చక్కని పాట ఉంది కదా, వర్ధిల్లేదము మన దేవుని మందిరములో. మందిరంలో మనం ఏమవుతూ ఉంటామండి? వర్ధిల్లుతాం. ప్రతి ఉదయాన్నే మనము ఆయన పాదపీఠము దగ్గర కూర్చుంటున్నాం. అయితే సమాజముగా కూడినప్పుడు సంఘముతో మనమందరం కూడా ఏకీభవించి ఆయన ఆవరణములలో కూర్చున్నుట మనము ఆయన బోధ వినడానికి అవకాశం ఉంటుంది. ఆయన మందిరములోనంట నాటబడిన వారమే. మనం ఎలా ఉండాలంటండి? నాటబడి, నిజమైన ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. తీగ ఎక్కడ ఉండాలంట? ద్రాక్షావల్లిలో ఉంటేనే కానీ అది ఎదగదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ తీగ ద్రాక్షావల్లిలో ఉంటే అది ఎదుగుతుంది, ఎదిగింది ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం అండి. ఆయన పాదముల యొద్ద మనము కనిపెట్టుకున్నప్పుడు, ఆయన పాదముల యొద్ద కూర్చున్నప్పుడు, ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తా. పౌలు గారి యొక్క సాక్ష్యం చెప్తా అంటాడు. అపోస్తల కార్యముల గ్రంథములో 22వ అధ్యాయము 3వ వచనం చూడండి. కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించి తిని. సాక్ష్యం చెబుతున్నాడు ఆయన. నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను. నేను యూదేతరుడిని కాదు, అన్ని జనుల్ని సంబంధించిన వాడును కాను, నేను యూదుడను. మరో సందర్భంలో అంటాడు, నేను బెన్యామీను గోత్రీకుడను. అయితే ఈ పట్టణములో ఇదిగో గమలీయేలు పాదముల యొద్ద పెరిగాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ పెరిగాడంటే అండి? గమలీయేలు పాదముల యొద్ద. గమలీయేలు అనగా ధర్మశాస్త్ర ప్రవీణుడు, ధర్మశాస్త్ర బోధకుడు. ఆయన ధర్మశాస్త్రమును బాగుగా అందరికీ బోధించేవాడంట. ఆయన ఆ ధర్మశాస్త్రమును పాటించడంలో నిష్ఠాగరిష్ఠుడంట. ఆ గమలీయేలు దగ్గర నేను ఆయన పాదముల యొద్ద పెరిగాను, శిక్షితుడనైతిని, ట్రైనింగ్ పొందాను. దేవుని స్తోత్రం అండి. హల్లెలూయా. గమనించారా? మనం కూడాను ఎక్కడ శిక్షితులమై కావాలి? ఎక్కడ మన ట్రైనింగ్ ఉండాలి? యేసయ్య పాదముల యొద్ద. ఎలా ఉండాలి మన ట్రైనింగు? మోకాళ్ళ మీద. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. పాస్టర్ గారు చాలా బాగా మంచి చక్కగా వర్తమానం అందించారు. పాస్టర్ గారు అండి, మీరు ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ అయ్యారు అంటే మోకాళ్ళ మీద అండి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ అయ్యారంటే, ఎక్కడ వాక్యం నేర్చుకున్నారంటే, ఎక్కడ ప్రార్థన నేర్చుకున్నారంటే, ఎక్కడ మీ ఆధ్యాత్మిక జీవితాన్ని, మీ భక్తి జీవితాన్ని మీరు నేర్చుకున్నారయ్యా అంటే ఇదిగో మోకాళ్ళ మీద. దేవునికి మహిమ కలుగును గాక. మోకాళ్ళు నల్లబడితే మన హృదయం తెల్లబడిద్ది. ముఖం అంటే నాకున్న నల్లగా ముఖం తెల్లగా అవ్వదు. మన హృదయము తెల్లగా మార్చబడి, పరిశుద్ధంగా మార్చబడి. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. నేను గమలీయేలు పాదముల యొద్ద నేర్చుకున్నాను. మీరు ఎక్కడ నేర్చుకుంటున్నారు? మీరేమి నేర్చుకుంటున్నారు? ఏదో వచ్చాము పోయాము అనుకుంటే ఉపయోగము లేదండి. ఇక్కడ దేవుని పాదముల యొద్ద మనము నేర్చుకోవాలి. పౌలు గారంట ధర్మశాస్త్రము నేర్చుకున్నాడు. హెబ్రీ పత్రిక కానీ, గలతీ పత్రికలో కానీ, రోమా పత్రికలో కానీ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి అంశములన్నీ కూడాను ఎత్తి చూపించి అవి పాత నిబంధనలో ఛాయగా ఉన్నాయి, నూతన నిబంధనలో అవన్నీ యేసుక్రీస్తు వారిలో నెరవేర్చబడ్డాయి అని సుస్పష్టంగా తెలియజేసింది పౌలు గారు. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రధాన యాజకుడు అంటాడు. ఎవరండి? యేసు ప్రభు వారు మన ప్రధాన యాజకుడు. ఆయనే ప్రవక్త, ఆయనే ప్రధాన యాజకుడు, ఆయనే అప్పొస్తలుడు, ఆయన మన రక్షకుడు, ఆయనే నిజమైన మెస్సయ్య అని ఈదులందరికీ కూడాను ధర్మశాస్త్రము దేని గురించి చెప్పబడిందో,
ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని యేసయ్య చేశాడు అని స్పష్టంగా రాసినాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ నేర్చుకున్నాడు? గమలీయేలు పాదముల యొద్ద నేర్చుకున్నాడు. మన భక్తి జీవితం కూడా మనము మన ఆధ్యాత్మిక తండ్రి దగ్గర మనం నేర్చుకోవాలి. మన సంఘములో మనం నేర్చుకోవాలి. మన దేవుని మందిరావరణములో మనం నేర్చుకోవాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీభిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీభిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడివయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి ఒక నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.